జై గురుదత్త. ఈగల్ మీడియా వాచ్ చేస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నా పేరు ఆచార్య ప్రభాకరాచారి, దశమహావిద్య ఉపాసకుని. ఈ రోజులలో ఒక స్పిరిచువల్ వేలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎందుకు ధనం సంపాదించలేకపోతున్నారు అనేది మనం బాగా గమనించాలి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాన్ని తెలుసుకుంటే మీరు ఎక్కడ లాక్ అవుతున్నారు, దాన్ని మనం ఓపెన్ చేసుకోవడం ఎలా అపారంగా సంపదలు అనేది మనం సృష్టించవచ్చో తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలలో ఇప్పుడు భారతదేశంలో ఒక 100 కోట్ల జనాభా ఉందనుకుందాం. ఇందులో సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు సుమారు ఒక 80 కోట్ల జనాభా ఉంది అనుకుందాం ఉదాహరణగా. ఈ 80 కోట్ల జనాభా అంతా కూడా ఈ 27 నక్షత్రాలలోనే జన్మించారు. మరి ఒకే నక్షత్రంలో ఒకే పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా సమానమైనటువంటి స్థాయిలో ఉన్నారా అంటే వాళ్ళందరూ బీదస్తులుగానో లేదా ధనవంతులుగానో ఆరోగ్యవంతులుగానో అనారోగ్యవంతులుగానో ఉన్నారా? మీరు చూడండి, అలా ఉండరు. ఒకే నక్షత్రము, ఒకే పాద, ఒకే గడిలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఒకే స్థాయి జీవితాన్ని కలిగి ఉండరండి. ఎప్పుడైనా ఆలోచన చేశారా ఇలా ఎందుకు ఉంటుంది అని? మరి జ్యోతిషాస్త్రం లెక్క ప్రకారం ఒక నక్షత్రంలో, ఒక పాదంలో, ఒక గడియలో, ఒక డిగ్రీలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా అదే సమస్యలు ఎదుర్కోవాలి కదా. మరి ఎదుర్కోవడం లేదు ఎందుకు? మోడీ నక్షత్రము ఉన్నటువంటి వాళ్ళందరూ నక్షత్రం చూడండి. సపోజ్ మూల నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళందరూ చూడండి. మూల నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళందరూ ఒకే సమస్యను ఎదుర్కొంటున్నారా? అందులో ధనవంతులు ఉన్నారు, ఆరోగ్యవంతులు ఉన్నారు, అనారోగ్యవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? ఒకసారి బాగా ఆలోచన చేయాలి. అలా జరగదు కదా. ఇలా భిన్నంగా ఎందుకు ఉంటుంది? మరి వీళ్ళందరికీ జ్యోతిష శాస్త్రం రీత్యా ఒకే రకమైనటువంటి పరిష్కారాన్ని మనం సూచించినట్టయితే అది సాల్వ్ అవుతుందా? ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ ఒక 3 విధాలైనటువంటి విధానాలు ఉన్నాయి. మొదటిది, వీళ్ళు ఈ జన్మలో సంపదను సృష్టించడం అనేది తెలియకపోవడమే. ధన సంపాదన విషయానికి వస్తే ఈ జన్మలో వీళ్ళు ఉన్నటువంటి స్థితిలో వీళ్ళు తయారు చేసుకున్నటువంటి జ్ఞానంలో, ఆర్జించినటువంటి జ్ఞానం ప్రకారం వీళ్ళు పోయేటువంటి మార్గంలో సరి అయినటువంటి విధంగా వెళ్ళకుండా, అంటే సరి అయినటువంటి కాన్షియస్ స్థితిలో ఉండడం మూలన వీళ్ళు అపారమైనటువంటి సంపదను సృష్టించలేకపోతున్నారు. ఇది మొదటిది. ఇక రెండవది ఏంటంటే వీళ్ళు గత జన్మ నుండి వచ్చినటువంటి పరిస్థితుల వల్లనే ఆయా నక్షత్రాలలో జన్మించడం జరుగుతుంది. సపోజ్ గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలము లేదా మంచి చెడు ఏదైతే ఉంటుందో దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఈ జీవితం పైన పడుతుంది, ఏదో ఒక సందర్భంలో పడుతూ ఉంటుంది. మరి అలా పడడం వలన వీళ్ళు ఎదగలేకపోతూ ఉంటారు. ఇది రెండవ విధానం అండి. మూడో విధానం ఏంటంటే వీళ్ళు ఈ జీవితంలో ఎంతో సాధన చేస్తూ ముందుకు, అంటే సంపాదన పరులుగా కావాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అసూయ ద్వేషాల వల్ల, నరదృష్టి వల్ల, ఒక రకంగా చెప్పాలంటే నరదృష్టి, పోటీతత్వంలో ఎవరి కెపాసిటీ ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు. దీన్ని తట్టుకోలేనటువంటి విధానం అంటే నరదృష్టి కావచ్చు, అసూయ ద్వేషంతో, లేదు బ్లాక్ మ్యాజిక్ లాంటివి కావచ్చు. సో వీటి వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళు సరైనటువంటి సంపదను సృష్టించలేకపోతున్నారు. చూడండి, 3 విధానాలు. మొదటిది, వీళ్ళు ఇప్పుడు సంపదను సృష్టించడం అనేది తెలియదు. రెండవది, గత జన్మ ప్రభావం, ఈ జన్మలో ఎంత ప్రయత్నం చేసినా అది ఇబ్బంది పెడతా ఉంటుంది. ఆ గత జన్మ ఫలితము మనల్ని ముందుకు వెళ్ళనీయదు. మూడవది, నరదృష్టి కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, బంధనాలు, అంటే కట్లు అని కొన్ని మంత్రశాస్త్రంలో ఉంటే అలాంటి విధానాల వల్ల వీళ్ళు ముందుకు వెళ్ళరు. మరి ముందుకు వెళ్ళాలంటే ఈ 3టిని మనం ఛేదించాలి. ఎస్, గత జన్మ కర్మాన్ని ఖచ్చితంగా మనం దగ్ధం చేసుకోవచ్చు, దగ్ధం చేయాలి కూడా. దగ్ధం చేస్తేనే అతడు ఫలితాన్ని పొందగలుగుతాడో, లేకపోతే లేదు. మరి అందరూ గురుగారు అందరూ అంటూ ఉంటారు, మరి మనం గత జన్మాన్ని అనుభవించాల్సిందే కదా, గత జన్మ కర్మను మనం దాన్ని ఏం చేయలేము అంటే చేయొచ్చు.
గత జన్మ యొక్క చెడును పూర్తి స్థాయిలో మనము పెకిలించి వేయచ్చు, లేదా దగ్ధం చేయొచ్చు, రాకుండా చేయొచ్చు. ఈ పద్ధతులన్నీ కూడా మంత్రశాస్త్రంలో పర్ఫెక్ట్గా ఉన్నాయి. అయితే మనం ఏం చేస్తున్నామంటే తెలిసి తెలియక మనము వాస్తవంగా ఎక్కువ ఈ పరిహారాలు ఏంటి, నవగ్రహ స్తోత్రాలు కదా, ఈ పూజలు పునస్కారాలు చేస్తున్నాం. మరి ఈ పూజలు పునస్కారాల వల్ల మనకు ఫలితం ఉంటుందా? ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి పూజలు పునస్కారాలు ఎన్నో చేస్తున్నారు కదా, పూజలు స్తోత్రాలు. మరి ఫలితాన్ని మీరు పొందుతున్నారా? మీ హృదయం మీద చేసుకొని చెప్పండి. ఎన్ని గుళ్ళు తిరుగుతారు, ఎన్ని టెంపుల్స్ను మీరు విజిట్ చేస్తారు, ఎన్ని పరిహారాలు ఉన్నాయండి? కోకొల్లలుగా ఉన్నాయి సనాతన ధర్మములు. ఏం చేస్తూ కూర్చుంటారండి? అది సాధ్యమవుతుందా చెప్పండి? ఎన్నో పూజలు ఉన్నాయి, ఎన్నో వ్రతాలు ఉన్నాయి, ఎన్నో నోములు ఉన్నాయి, ఎన్నో హోమాలు ఉన్నాయి. అవన్నీ చేస్తారా మీరు? సాధ్యమవుతుందా? ఎంత ఖర్చు అండి? ఎంతో ఖర్చు. మరి అందరూ దాన్ని భరించగలరా? అది భరించినప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారాలు లభిస్తున్నాయా? మరి లభించని అప్పుడు ఎందుకు ఇదంతా చేసుకోవడం? దీనికి మంత్రశాస్త్రంలో అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది. మన కర్మను పరిపూర్ణంగా మనం దగ్ధం చేసుకోవచ్చు. అది దశమహావిద్య ద్వారా సాధ్యమవుతుంది. మరి కర్మలు అంత తొందరగా వెళ్ళవు కదా అంటే, దశమహావిద్యలు చాలా తీవ్రమైనటువంటివి, అంటే తీవ్రమైనటువంటి శక్తి కలిగినటువంటివి, మరియు తొందరగా పనిచేస్తాయి. లేట్ అనేది చేయవు, చకచక ఫలితాన్ని ఇస్తూ వెళ్తూ ఉంటాయి. కాబట్టి కర్మలను దగ్ధం చేసుకోవాలంటే ఒక జపం మాత్రమే పనిచేస్తుంది. ఉపాసన అంటారు. ఒక మంచి చక్కటి గురువు దగ్గర మనం ఏం చేయాలి? ఉపదేశం తీసుకొని కనుక జస్ట్ ఉదయం లేచి ఒక 20 నిమిషాలు కనుక చేసినట్టయితే మీ కర్మ మొత్తం కూడా సంపూర్ణంగా దగ్ధమవుతుంది. అది మనం ప్రతిరోజు చేసుకుంటూ వెళ్ళాలి. 20 నిమిషాలే కదా, 24 గంటలలో జస్ట్ ఒక 20 నిమిషాలను మనం కేటాయించుకుంటే కర్మ మొత్తం దగ్ధమవుతుంది. ఇలా అవుతున్న మరుక్షణం ఏమవుతుందంటే మీకు ఫలితాలు మొత్తం చెడుగా ఉన్నటువంటి ఫలితాలు మొత్తం అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఇది మొదటి విధానం అండి. ఇక రెండవ విధానం ఏంటంటే డబ్బును సృష్టించడము అంటే, డబ్బు సంపాదన చేయడం అంటే, మీరు ఇప్పుడు పేదవాళ్ళ, ధనవంతుల, చదువుకున్నారా, చదువుకోవడం లేదా, దేంతో కూడా సంబంధం లేదండి. వాస్తవంగా మీలోనే ఆత్మ ఉంది. మీరే అపురూపమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు. మీ మనస్సుకు ఉన్నటువంటి బలము మామూలుది కాదు. ఆత్మతో సమానమైనటువంటి బలం కలిగినది మీ మనసు. మీ మనసును మనం పరిపూర్ణంగా ఉపయోగించుకున్నట్టయితే ఆలోచనల ద్వారానే మనం ఐశ్వర్యాన్ని సంపాదించవచ్చు. అండి, ఇది నిజం, ఇది వాస్తవం. ఆలోచన శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడం తెలిస్తే చాలు, అపారమైనటువంటి సంపదను మనం సృష్టించవచ్చు. సో ఈ సృష్టించడంలో దైవ విధానం ఉంటుంది, అలాగే ఇప్పుడు NLP ద్వారా ఉంటుంది, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక మెథడ్ ద్వారా ఉంటుంది. నేను పూర్వాశ్రమంలో టీచర్ని. నేను ఒక 2 స్కూళ్ళు మెయింటైన్ చేశాను, ఇప్పటికీ అవి నడుస్తున్నాయి. ఇక విషయానికి వచ్చినట్టయితే సైన్స్ పరంగా అంటే ఇది పూర్తి సైన్స్ అని చెప్పేసి ఇంకా మనకు సర్టిఫైడ్ కోర్సులు అలాంటి ఏం కూడా మనకు పెట్టలేదు యూనివర్సిటీలు. కానీ ఒక సిస్టమేటిక్గా నేను ఒక 10 వీడియోలు చేశాను. మీరు వాటిని అన్నిటినీ కూడా మీరు వాచ్ చేయండి. అంటే మన బ్రెయిన్ మనం ఉపయోగించుకునేటువంటి విధానం ఏంటి, సబ్ కాన్షియస్ ఏంది, కాన్షియస్ ఏంది, దాని ద్వారా అపారమైనటువంటి సంపదను ఎలా సృష్టించవచ్చు అని చెప్పి ఉంటుంది. అంటే ఇక్కడ నుండి మనము కనుక వాటిని మన మనసును ఉపయోగించుకొని అపారమైనటువంటి సంపదను సృష్టించవచ్చు. అది తెలియజేయడానికే మీకు ముందు ఒక 10 వీడియోలు చేయడం జరిగింది. అదే కాదండి, దైవికంగా కూడా ఒక జపాన్ని కనుక మనం తీసుకొని, ఎప్పుడు కూడా భగవంతుడు, దైవము మంత్రాధీనము, మంత్రము మనిషికి అంటే చేసేవాడికి ఆధీనము. కాబట్టి దైవం మనకు ఆధీనంగా ఉంటాడు. ఒక జపం కనుక తీసుకొని మాకు ఇది కావాలి అని చెప్పేసి మనం జపం చేసినట్టయితే మంత్రాది దేవత ఖచ్చితంగా 100కి 100% మనకు ఏదైతే కావాలని మనం సంకల్పిస్తామో దాని యొక్క శక్తిని మనకు పరిపూర్ణంగా తీసుకొచ్చి ఇవ్వాల్సిందే. మనం ఒక చిన్న పని చేయడం మొదలు పెడితే, ఒక చిన్న బిజినెస్ ఇలాంటి మనం ఏదైనా మొదలు పెడితే అపారంగా మనకు కలిసి రావడం మొదలవుతుంది. అపారంగా మనకు వశమవుతూ ఉంటుంది ఐశ్వర్యం అంతా కూడా. ఇది కేవలం ఒక జపం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది.
ఇది నేను చెప్పలేదండి. శ్రీకృష్ణ భగవానుడు అత్యంత స్పష్టంగా భగవద్గీతలో చెప్పినటువంటి విధానం. కాబట్టి ఈ విధానాన్ని కనుక మనం అనుసరించినట్టయితే చాలా సింపుల్ అండి. ఇప్పుడు సంపదను సృష్టించడం ఎలాగో, దైవికంగా ఎలాగో, దైవికంగా అంటే ఇక్కడ విశ్వము వస్తుంది, దైవము వస్తుందండి. సో దైవికంగా అంటే సబ్ కాన్షియస్ వస్తుంది, సూపర్ కాన్షియస్ వస్తుంది. ఈ రెండిటి పరంగా మనం సంపాదించడం ఎలాగో, మన మనసును ఉపయోగించుకొని సంపాదించడం ఎలాగో తెలుసుకుంటే సరిపోతుంది. అపారమైనటువంటి సంపదను మనం సృష్టించవచ్చు. గత జన్మ అడ్డు వస్తుంది కదా, ఒక జపాన్ని దశమహావిద్య ఉపాసన కనుక ఏదో ఒకటి తీసేసుకొని మనం చేస్తే నీ కర్మ మొత్తము దగ్ధం అవుతుందండి. ఇక ప్రొటెక్షన్ మంత్రం అని ఒకటి ఉంటుంది. ఆ మంత్రాన్ని కనుక మనం ప్రయోగించినట్టయితే మన చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది, రక్షణ కవచం. కర్ణుడి కదా కవచ కుండలాలు ఉన్నట్టు ఒక దిగ్బంధనం ఏర్పడుతుంది. ఇది మొత్తం కార్యక్రమం కావడానికి పట్టేటువంటి టైం జస్ట్ 20 minutes అండి. ఇది కనుక మీరు చేశారా, అపారమైనటువంటి సంపదను మీరు సొంతం చేసుకోవచ్చు. ఎన్ని కోట్లైనా కూడా సంపాదించవచ్చు. సో ఈ విధానాన్ని కనుక మీరు తెలుసుకొని అనుసరించినట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అతి తక్కువ కాలంలో, తక్కువ సమయంలోనే మీకు వస్తుంది. సో మీరు హోమాలు కాల్చాల్సినటువంటి అవసరం లేదు, పరిహారాల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, గుళ్ళు గోపురాలు కూడా తిరగాల్సినటువంటి అవసరం లేదు. సో మానసిక ప్రశాంతత కోసమో లేకపోతే మేము వెళ్ళి చూడాలనేటువంటి ఒక తపనతో వెళ్తే అది శ్లాఘనీయమే. కానీ సమస్యలలో ఉన్నప్పుడు జస్ట్ ఉపదేశం తీసుకొని మీరు దాన్ని దగ్ధం చేసుకుంటే సరిపోతుంది. నీకు సమస్త కర్మలు దగ్ధమవుతున్నాయి అంటే సమస్త సమస్యలు కూడా దగ్ధమవుతున్నట్టే లెక్క. బాగా ఆలోచన చేయండి. సో ఇలా కనుక మీరు చేసినట్టయితే మీకు అపారమైనటువంటి సంపదలు మీకు సొంతమవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈగల్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఈ పరంగా ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్లు పెట్టినట్టయితే మేము దాన్ని తప్పకుండా చేస్తాము. నమస్తే.